హాయ్ నమస్తే. నమస్తే, మన పుస్తకం ఛానల్కి స్వాగతం. నేను మీ సంగీత బాలకృష్ణ. ఈరోజు మార్కెట్ న్యూస్ ఏమైందో చూసుకుందాం. డెఫినెట్గా నిఫ్టీ ఓపెన్ అయ్యేటప్పుడు పడిందా? ఓపెన్ అయ్యేటప్పుడు పెరిగింది, స్లోగా పెరుగుతా మళ్ళీ అలా 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 పడి 108 పాయింట్స్ పడినట్టుంది. అవును, 108 పాయింట్స్ పడి 25,959లో క్లోజ్ అయింది. సో ప్రీమియం రేపు కదా క్లోజింగ్. అవును, ఈ ట్రేడర్స్కి అదే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ క్లోజింగ్ రేపే కాబట్టి మేబీ అటు ఇటు ఈ మొత్తం ప్రీమియం క్లోజ్ చేసేయడానికి ట్రై చేస్తున్నారు. మంత్ సెన్సెక్స్ వచ్చి 331 పాయింట్స్ పడింది, 84,900లో ఉంది. గోల్డ్ వచ్చి 65 రూపీస్ పడింది ఈరోజు, 11,470. సిల్వర్ 1 రూపీ తగ్గి 171 రూపీస్లో ఉంది పర్ గ్రామ్. 22 క్యారెట్ గోల్డ్ 11,470 రూపీస్. ఒక డాలర్ వచ్చి 89.165 రూపీస్ ఉంది. సో రూపీ రోజు రోజుకి పడతా ఉంది, పడే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో కూడా అనిపిస్తూ ఉంది. 91 అలా వెళ్ళచ్చు, 92 దాకా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంది. డిసెంబర్ అది రేట్ కట్ దాకా చూద్దాం. రూపీ వాల్యూ పడే కొంచెం గోల్డ్ రేట్ కొంచెం పెరుగుతూనే వస్తుంది. మళ్ళీ గ్లోబల్ మార్కెట్ చూసుకుంటే నాస్డాక్ వచ్చి పెరిగింది 1.89%, S&P 500 1.20% పెరిగింది. జపాన్ మార్కెట్ పడింది 2.46%. అమెరికాలో మాత్రం పెరిగిందనమాట. సో అమెరికాలో మైకల్ బెర్రీ అనే ఒక ఇన్వెస్టర్ అనుకోవచ్చు, ఫండ్స్ కలెక్ట్ చేసి ఫండ్ మేనేజర్ లాగా ఆయన వచ్చి ఆయన ఫండ్స్ని డిస్మాండిల్ చేసి అందరికీ రిటర్న్ ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మార్కెట్ అన్సర్టనిటీ ఎక్కువ ఉంది. సో ఇది ఎప్పుడు బస్ట్ అవుతుందో తెలియదు, మార్కెట్ పడే ఛాన్స్ ఉంది, ఇదైతే నార్మల్గా లేదు సిచ్యువేషన్ అని చెప్పేసి ఫండ్స్ అన్ని తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఆయన ట్యాక్స్ అమౌంట్ ఇలాంటివి మాత్రం రిటైన్ చేసుకుని చేస్తున్నారు. మార్కెట్ పడితే, అమెరికన్ మార్కెట్ పడితే దాని కాన్సిక్వెన్స్ ఇండియన్ మార్కెట్ పైన కూడా ఉంటుంది. సో అక్కడ మార్కెట్ తగ్గితే మన మార్కెట్ తగ్గే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. మళ్ళీ మన రూపీ వాల్యూ పడతా ఉంది కాబట్టి టీసీఎస్, ఇన్ఫోసిస్, ఫార్మా ఇలా ఎక్స్పోర్ట్ సెక్టార్స్ మనకు కొంచెం గ్రోత్ కనిపిస్తుంది. వాళ్ళకి వచ్చే ఫారెక్స్ గెయిన్ వల్ల వాళ్ళ ఇన్కమ్ కొంచెం ఎక్కువలాగా అనిపించి ఆ బిజినెస్లో కొంచెం బాగుంటుంది ఇలా రూపీ వాల్యూ పడినప్పుడు రూపీ వాల్యూ పడినప్పుడు. మళ్ళీ కర్ణాటక బ్యాంక్ ర్యాలీ అవుతా ఉంది కదా, దానికి రీజన్ వచ్చి ఆదిత్య కుమార్ హల్వాన్జా అనే ఇతను మేనేజింగ్ డైరెక్టర్. ఆయన వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అరౌండ్ 72 crores దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆయన. అందువల్ల కర్ణాటక బ్యాంక్ పెరుగుతూ ఉంది. కర్ణాటక బ్యాంక్లో ఆయన షేర్స్ కొంటూ ఉన్నాడు, అందువల్ల ర్యాలీ అవుతా ఉంది. సో అంటే క్యూపిడ్ ఆల్రెడీ బాగా షేర్ అంతా పడిపోయింది, అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కర్ణాటక బ్యాంక్ ఏదైనా ప్రమాదం ఉందా అని ఆలోచించవచ్చు. అలా ఏం జరగదు, ఎందుకంటే ఆర్బీఐ రెగ్యులేషను, సెబీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు యాజ్ పర్ రూల్సే వెళ్తారు. సో ప్రాబ్లం లేదు. మళ్ళీ టాటా మోటార్స్ 2గా స్ప్లిట్ అవ్వడం వల్ల దాని మార్కెట్ క్యాపిటల్ తగ్గింది కాబట్టి సెన్సెక్స్ నుంచి సెన్సెక్స్ టాప్ కంపెనీస్ నుంచి తీసేసి ఇండిగో దాని ప్లేస్లో రీప్లేస్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ 50లో వచ్చి సెన్సెక్స్ నెక్స్ట్ 50లోనే ఐడిఎఫ్సి బ్యాంక్ వచ్చిందనమాట అదాని ప్లేస్లో. క్వాలిటీ వాల్స్ వాళ్ళు న్యూ బోర్డ్ అపాయింట్ చేస్తున్నారు, ఎందుకంటే స్ప్లిట్ అయ్యింది కదా హెచ్యుఎల్ నుంచి. సో దానికంటూ సపరేట్ డైరెక్టర్స్ ఇలా అంతా అపాయింట్ చేసి మేనేజ్ చేస్తున్నారు. మనకి అమూల్
హ్యాట్స్ అని ఇవన్నీ చూసుకుంటే డైరీ ప్రోడక్ట్స్ అనమాట. మిల్క్ నుంచి ప్రొడ్యూస్ చేసేది వాళ్ళ ఐస్ క్రీము అన్ని. క్వాలిటీ వాల్స్ వచ్చి ఎడిబుల్ ఆయిల్ నుంచి చేస్తారనమాట ఐస్ క్రీమ్స్ అన్ని. మీరు ఆ క్వాలిటీ వాల్స్ కప్లోనే చూస్తే కింద రాసి ఉంటారు ఎడిబుల్ ఆయిల్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామని చెప్పేసి. కానీ అది మనకి తెలియకుండా అది చిన్నదిగా రాసి ఉంటారు కాబట్టి తింటూ ఉంటాం. ఐటీసీ వచ్చి ఆర్గానిక్ సీడ్స్ మార్కెట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఆర్గానిక్ ఇండియాలో ఆర్గానిక్ ఐటమ్స్ అన్ని గ్రోత్ బాగుంది అని చెప్పేసి సో అందులోనూ వాళ్ళ మార్కెట్ షేర్ పెంచుకుందామని ట్రై చేస్తున్నారు. సో ఇది మనకు కొంచెం గుడ్ న్యూస్. ఐటీసీ కన్సిడర్ చేసేవాళ్ళు $2,000 పర్ పర్సన్ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల ఇస్తానని చెప్పారు. అది వాళ్ళ పార్టీ వాళ్ళే అపోజ్ చేస్తున్నారంట. అది ఏంటి కొంచెం చెప్పు. యాక్చువల్గా టారిఫ్ ఏదైతే సర్ప్లస్ వచ్చిందని ఆ సర్ప్లస్ని చాలా ఉంది మన దగ్గర. సో ఆ టారిఫ్ ఉన్న సర్ప్లస్ని 2,000 పర్ పర్సన్ చొప్పున నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అని చెప్పి లాస్ట్ టైం ఒకసారి చెప్పుకున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే అది చేస్తా ఉంటే అపోజ్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళ పార్టీ ఓన్ పార్టీ వాళ్ళే. ఓకే. టారిఫ్ వచ్చిన అమౌంట్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నారంటే టారిఫ్ వల్ల కాస్ట్ ఆఫ్ గూడ్స్ పెరుగుతా ఉంది కదా. ఓకే. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కోసం. ఓకే ఓకే. సో అందువల్ల మీకు అమౌంట్ ఇస్తా అన్నట్టు చెప్పినాడు. ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కోసం వీళ్ళకి ఇస్తా ఉన్నారు. ఓకే. అది అల్టిమేట్ గా ఏమైంది వాళ్ళ దగ్గర పేర్కొని వాళ్ళకే ఇచ్చినట్టు. కానీ అది ఏమి ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు అని చెప్తున్నాడు. అపోజ్ చేస్తున్నారు. చూద్దాం. అంటే దానివల్ల కొంచెం లోకల్ గూడ్స్ కి మార్కెట్ పెరుగుతుంది కదా, అందుకని టారిఫ్ వేస్తున్నాడు వాళ్ళ గూడ్స్ కి. ఇప్పుడు అది సేల్ అయితేనే కదా. ఇప్పుడు టారిఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ సేల్ అయిన తర్వాతే ఆ టారిఫ్స్ అనేది ఇస్తారు. అల్టిమేట్గా కలెక్షన్ అవుతుంది. ఆ ఇంపోర్ట్ గూడ్స్ సేల్ అయితే ఎవరు చేస్తారు? అల్టిమేట్గా మనం పర్చేజ్ చేసేది. సో వచ్చిన దాంట్లో వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి తిరిగి ఇస్తున్నారు, కాంపెన్సేట్ చేస్తున్నట్టు. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. టాటా మోటార్స్ వచ్చేసి అదే సెన్సెక్స్ లో నుంచి టాప్ 50 నుంచి పడిపోయింది అన్నారు కదా. సో మేబీ సెల్ జరగవచ్చు. చాలా మంది టాప్ 50లో ఉండే వాళ్ళనే పెట్టుకుంటారు కదా వికెట్గా, అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో. సో అవి నెక్స్ట్ 50లో పడిపోవడం వల్ల ఏమవుతుందంటే సేల్ జరగవచ్చు అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు కొంతమంది. మేబీ ఛాన్స్ ఉండొచ్చు. కొంచెం తగ్గితే మనం కొంచెం కన్సిడర్ చేయడం బెటర్. ఈవెన్ ఐటీసీ కూడా కొంచెం కన్సిడర్ చేయడం బెటర్. ఎందుకంటే ఐటీసీ కూడా ఏదో ఆర్గానిక్ లో మార్కెట్ లోకి వస్తున్నాడు. ఆర్గానిక్ సో ఆర్గానిక్ మన ఇండియాలో చాలా గ్రోత్ ఉంది. సో ఖచ్చితంగా కన్సిడర్ చేస్తే బెటర్. కొంచెం అంటే ఒక 2-3 షేర్స్ కొంటా ఉండండి. ఎందుకంటే మార్కెట్ అందరూ పడే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం మళ్ళీ ఇది మిస్ అవ్వకూడదు. అలా అని చెప్పి బల్క్ గా పెట్టేసి మళ్ళీ అలా కూడా ఫీల్ అవ్వకూడదు. మేము చేస్తున్నట్టు మీరు కూడా కొంచెం కన్సిడర్ చేస్తే కొంచెం 2-3 షేర్స్ కొంటే అది ఒక రేటు పడినా పెరిగినా మనం కన్సిడర్ చేసాం సాటిస్ఫై అవ్వచ్చు. పడినా పెద్దగా ఫీల్ అవ్వకుండా 2-3 షేర్స్ కాబట్టి ఇంకా ఎక్కువ కొనొచ్చు. సో ఇన్స్టాల్మెంట్లో కొంచెంగా కొంటా ట్రై చేయండి. త్వరలో మార్కెట్ పడచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానికి ప్రిపేర్డ్గా ఉండడానికి. ఇంకా గోల్డ్ అయితే పెరుగుతుందని అంటున్నారు. కొంచెం ఈ రేంజ్ లోనే తిరుగుతా ఉంది. 11,000 రేంజ్ లోనే స్టెబిలైజ్ అయిందేమో అనుకుంటున్నాం మనం. ఇకపై పడకపోవచ్చు అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడినా కూడా మన మార్కెట్ లో మన కరెన్సీ పడిపోతా కాబట్టి దానికి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కనిపించదు. ఈ రేంజ్ లోనే తిరుగుతుంది. ఫెడరల్ బ్యాంక్ లో రేట్ కట్ బట్టి మారుతుంది. నెక్స్ట్ లెవెల్ కి జంప్. కానీ ఖచ్చితంగా రేట్ కట్ జరుగుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. చూద్దాం సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. అందుకని మనం కూడా మిస్ అవ్వకుండా కొంచెంగా అన్ని అక్యుములేట్ చేసుకుంటూ పోదాం. గోల్డ్ కూడా కొంచెంగానే కొనడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, లైక్ comment చేయండి, చేయండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.